ఎవరికి సన్మానం? సహజంగా ఎలక్షన్స్ అవుతూనే రాజకీయ నాయకులను పల్లెలకు ఆహ్వానించి ఘనంగా తప్పెట్లు మేళతాళాలతో స్వాగతం పలికి సన్మాన కార్యక్రమం చేయడం కార్యకర్తలకు సహజంగా అలవాటు. అయితే ఇక్కడ ఒక డౌట్. ఒక క్యాండిడేట్ గెలవాలి ఎలక్షన్లో అనుకుంటే కార్యకర్త పాత్ర చాలా బలమైన పాత్ర. పల్లెల్లో ఓటర్స్ని మోటివేట్ చేయాలి, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఈ పార్టీలోకి తీసుకోవాలి, బూతుల దగ్గర కాపలా ఉండాలి, ఏజెంట్గా ఉండాలి, బయట స్లిప్పులు రాసి ఇవ్వాలి. అఫ్కోర్స్ ఇప్పుడు గవర్నమెంట్ సప్లైస్ అది స్లిప్స్, ఇదంతా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంత కష్టపడి వాళ్ళ వెంట రెండేళ్ళు మూడేళ్ళకి లీడర్ వెంట తిరిగి కార్యకర్త ప్రతి పల్లెలో కూడా మెజార్టీ తీసుకొని వస్తే పార్టీ బలమంటారు, నాయకుని బలమంటారు. మెజార్టీ రాకపోతే కార్యకర్తలు సక్రమంగా పనిచేయలేదు చెప్పేసి లీడర్స్ అందరూ తిడతారు. ఇటు మెజార్టీ వస్తే కార్యకర్తకు అప్రిషియేషన్ లేదు, మెజార్టీ రాకపోతే కార్యకర్తకు తిట్లు తప్పవు. మరి ఈ దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇంత కష్టపడి కార్యకర్త నాయకుని గెలిపించిన తర్వాత మళ్ళీ వీళ్ళకే సన్మానం చేస్తూ ఉన్నారు. ఇంతవరకు రాజకీయ చరిత్రలో ఇంతమంది నాయకులు ప్రతి పల్లెలో కూడా మాకు ఇంతమంది ఒక పల్లె నుండి ఒకరు ఇద్దరు లీడర్స్ వీళ్ళంతా కష్టపడి పనిచేస్తారు, వీళ్ళు మేము గెలిపించినారు, కారణం వీళ్ళు మేము గెలవడానికి అని చెప్పేసి ఏ నాయకుడైనా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పల్లెల్లో ఉండే వాళ్ళు ఇండ్లకు పోయి నాయకులు లీడర్స్ ఇండ్లకు పోయి శాలువా కప్పి సన్మానం చేసిన చరిత్ర ఇంతవరకు రాజకీయాల్లో లేదు. వరవడి మారాలి. ఓటర్స్ ఓటేసి ఆపోజిట్ ప్రత్యర్థి కంటే ఇతనికి మెజార్టీ ఓట్లు సపోర్ట్ చేసి గెలిపిస్తున్నారు. కానీ టీవీలో అయితేనేమి, రేడియోలో అయితేనేమి, ఏమంటారు, పేపర్లో అయితేనేమి, అతను ఇన్ని ఓట్ల మెజార్టీతో గెలిచాడు అంటున్నారు. ఆయన గెలవలేదు, ఇన్ని ఓట్ల మెజారిటీ పబ్లిక్ ఇచ్చింది అని చెప్పేసి మీడియా కూడా భాష చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామస్థాయి నాయకుడు ఈ నాయకుడిని మేము గెలిపించి ఎమ్మెల్యేకి పంపాము, ఎంపీకి పంపాము అనేటువంటి దృక్పథము కనుక అలవాటు చేసుకుంటే తను ధీమాగా మినిస్టర్ ఇట్లకి కానీ, ఎమ్మెల్యే ఇట్లకి కానీ, ఎంపీ ఇట్లకి కానీ పోగలడు. వాళ్ళు గెలిచారు అనే భావన ఉంది కాబట్టి ఈ లీడర్ గెలిచిన తర్వాత బయట ఉంటాడు, అక్కడ లాబింగ్ చేసే వాళ్ళంతా లోపల ఉంటారు, ఎమ్మెల్యే దగ్గర, మినిస్టర్స్ దగ్గర, ఎంపీల దగ్గర. కష్టపడిన కార్యకర్త బయటే ఉంటాడు. ఈ వైఖరి కార్యకర్తలు మార్చుకోవాలి, నాయకులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఎప్పుడైతే కార్యకర్తలతో గ్రామస్థాయి కార్యకర్తలు గ్రామస్థాయి నాయకుల్లో రాజకీయ అవగాహన సంపూర్ణంగా వచ్చే పరిస్థితి వస్తే అప్పుడు ఈ అవకాశం ఉంది. ఈ సన్మానం కార్యకర్తలకు, స్థానిక నాయకులకు జరగాలి, కానీ గెలిచిన తర్వాత లీడర్స్ కాదు జరగాల్సింది. లీడర్కి ఎప్పుడు జరగాలి? 5 సంవత్సరాల్లో తను ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ ఫుల్ఫిల్ చేశాక, గర్వంగా నేను అన్నీ కంప్లీట్ చేశానంటే ఏ గ్రామంలో ఆయన ఇచ్చిన హామీలు ఫుల్ఫిల్ చేసింటాడో అప్పుడు సన్మానం చేయొచ్చు ఆ గ్రామంలో ఉండేవాళ్ళు. ఇది కూడా ఎప్పుడు జరగడం లేదు. ప్రారంభంలో సన్మానము, ఆఖరిలో ఆ లీడర్ పోయినా కూడా 10 మంది కూడా కలిసే పరిస్థితి ఉండదు. వచ్చే ఎలక్షన్లో, రాబోయే నెక్స్ట్ ఎలక్షన్లో అతనికి మెజార్టీ కూడా లేని పరిస్థితులు చాలా సందర్భాలు మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద నాయకులు కూడా. కాబట్టి ఎప్పటికైనా కూడా గ్రామస్థాయి నాయకునికి, కార్యకర్తకే సన్మానం కావాలి, కానీ గెలిచిన లీడర్ కాదు అనేటువంటి విషయాన్ని నా అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.